హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ అంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు, బట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఫస్ట్ టిప్, మనం ఏ పండగ అయినా ఎప్పుడైనా సరే డోర్ మ్యాట్స్ అయితే ఉతుకుతూనే ఉంటాము. ఎవ్రీ 1 వీక్ 15 డేస్కి ఒకసారి. వాటిపైన చాలా డస్ట్ ఉండడం వల్ల అంత ఈజీగానైతే పోవు. మనం బాగా రుద్ది క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా రుద్ది క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఎప్పుడు డోర్ మ్యాట్స్ ఉతికిన హాట్ వాటర్ని యూస్ చేయండి. అంటే మరీ ఎక్కువగా వేడి కాదు, నార్మల్ వేడి వాటర్. అందులోనే ఒక స్పూన్ వరకు బట్టల సోడా, ఒక స్పూన్ సర్ఫ్, అలాగే ఒక హాఫ్ మూత వరకు ఫ్లోర్ క్లీనర్ వేయండి. తర్వాత ఈ మ్యాట్స్ అన్నింటిని అందులో వేసి మినిమం ఒక 30 మినిట్స్ అయితే నాననివ్వండి. 30 మినిట్స్ తర్వాత అందులో ఉండే మురికి జిడ్డు అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. బయటికి తీసేసి బ్రష్తో రుద్దాల్సిన పని లేకుండా ఒక 2 టైమ్స్ వాటర్లో కనుక తీసేసాము అనుకోండి, మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. మనం ఎక్కువ రుద్ది క్లీన్ చేయాల్సిన పని ఉండదు, మంచిగా మెరుస్తాయి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే కుక్కర్లో వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అలాంటివి అయితే చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఏంటి అంటే ఆయిల్ స్మెల్ అంతా కూడా కుక్కర్ అడుగు బాగానే అలానే పట్టేస్తుంది. నెక్స్ట్ టైం మనం రైస్ కానీ ఏదైనా పప్పు కానీ చేసినప్పుడు ఆ స్మెల్ అయితే పోదు. కొన్నిసార్లు సోప్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసినా పోదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక నిమ్మ చెక్క తీసుకుని దానిపైన కొంచెం ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా అడుగు మొత్తం రబ్ చేసేసి తర్వాత వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఈజీగా స్మెల్ అనేది వదిలిపోతుంది. ఇలా క్లీన్ చేస్తే మనకి ఎలాంటి ఆయిల్ స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏం రాదు. స్మెల్ అంతా కూడా పోతుంది. మెయిన్గా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు అయితే తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి. లేదు అంటే స్మెల్ అయితే అలానే పట్టేస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదు. నెక్స్ట్ టిప్, మనమైతే ఎగ్స్ని ఎప్పుడు తెచ్చుకున్న డజన్ హాఫ్ డజన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. చాలా ఎగ్ ఆర్గనైజర్స్ అంటే స్టోర్ చేసుకోవడానికి ఉంటూ ఉంటాయి కదా. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ వస్తాయి కదా, ఒక బాక్స్ తీసుకొని ఇలా ఒక 4 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని ఇలా 2-in-1 ప్లాస్టర్ స్టిక్ చేసేసి బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి, వాటిపైన ఎగ్స్ పెడితే మనకి కదలకుండా ఉంటాయి, కింద పడిపోతాయి, పగులుతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. ఇలా చేయడం వల్ల మన డబ్బులు సేవ్ అవుతాయి, ఎగ్స్ అనేది కూడా పగిలిపోకుండా ఉంటాయి. మెయిన్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు తీసి పడేస్తారన్న టెన్షన్ కూడా ఉండదు. ఇలా బాక్స్లో వేసి మూత పెట్టడం వల్ల మనకి ఎన్ని డేస్ అయినా సరే ఎగ్స్ అనేది కూడా పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఏదైనా సామాన్లకి అంటే స్టీల్ ఐటమ్స్కి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేది పడుతూ ఉంటాయి కదా. హోల్స్ అనేది పడ్డప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూజ్ చేసే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది ఇలా ఎక్కడైతే హోల్ పడిందో ఆ ప్లేస్లో కనుక పెట్టి ఒక 10 మినిట్స్ ఎండలో పెట్టి కనుక ఆరపెట్టి తర్వాత కనుక యూజ్ చేసుకున్నాము అనుకోండి, వాటికి పడ్డ హోల్స్ ఏదైతే ఉంటాయి కదా అవి మంచిగా క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైనా ఇలా మనం నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టి కనుక హీట్ చేసాము అనుకోండి, నెయిల్ పాలిష్ అనేది పోతుంది. కాబట్టి నార్మల్గా యూజ్ చేసుకునే బౌల్స్ ఏదైతే ఉంటాయో అవి హోల్స్ పడితే ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకొని అయితే మంచిగా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. అలానే అన్నిటికీ నెయిల్ పాలిష్ పెట్టి చేయాలి అని చెప్పట్లేను, జస్ట్ మనం యూజ్ చేసుకోవాలనుకునే వాటికైతే ఇలా చేసుకోవచ్చు. చాలామంది హోల్స్ పడ్డా ఇలా స్టీల్ బౌల్స్ అయితే యూస్ చేయరు. బట్ ఒకవేళ మంచిగా నచ్చింది యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరపెట్టాము అనుకోండి, ఈజీగా ఆరిపోతుంది. తర్వాత అందులో మీకు వాటర్ వేసి కూడా టెస్ట్ చేసి చూపిస్తున్నాను. అది మంచిగా స్టిక్ అయిపోతుంది. మనకి వాటర్ కూడా లీక్ అవ్వకుండానైతే ఉంటాయి. ఎప్పుడైనా గిన్నెలు కానీ ఏదైనా ఇంట్లో వస్తువులు ప్లాస్టిక్ అయితే మెయిన్గా మనకి బయట దొరుకుతూ ఉంటాయి, అవి స్టిక్ చేయడానికి. నార్మల్గా స్టీల్ బౌల్స్ అయితే మాత్రం ఇలా నెయిల్ పాలిష్తో అయితే కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు నెయిల్ రిమూవర్ ఉంటేనే దాన్ని రిమూవ్ చేయగలుగుతాము, లేదు అంటే దాన్ని అయితే రిమూవ్ చేయలేము. ఎందుకంటే మనం రిమూవ్ చేసినా కూడా అంత ఈజీగానైతే పోదు. నెయిల్ రిమూవర్ అనుకోండి చాలా ఈజీగా పోతుంది. ఒకవేళ మన దగ్గర ఇన్స్టెంట్గా నెయిల్ రిమూవర్ కనుక అవైలబుల్గా లేదు, నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం పెట్టుకున్న నెయిల్ పాలిష్ కలర్ ఏదైతే ఉంటుంది కదా, దానిపైనే సేమ్ నెయిల్ పాలిష్ కలర్ అప్లై చేసేసి ఇలా కాటన్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, నెయిల్ పాలిష్ అనేది ఈజీగా పోతుంది. మనకి నెయిల్ రిమూవర్తో సంబంధం లేకుండా జస్ట్ ఇలా కాటన్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, నెయిల్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఏదైనా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి, రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా టీ కాఫీ తాగుతూ ఉంటాము. కంపల్సరీ టీ
చేసినప్పుడు అయితే కంపల్సరీ ఇలా టీ స్ట్రైనర్తో కంపల్సరీ స్ట్రెయిన్ చేయాలి, ఎందుకంటే టీ పౌడర్ అంతా రిమూవ్ చేస్తాం కాబట్టి. మనం డైలీ వాడడం వల్ల అందులో ఉండే చిన్న చిన్న డస్ట్ అంతా అందులోనే ఉండిపోయి సరిగ్గా స్ట్రెయిన్ అవ్వదు, అంటే సరిగ్గా కారకుండానైతే ఉంటుంది. అది మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా కూడా పోదు. ఇలా సింపుల్గా కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా, అది అప్లై చేసి టూత్ బ్రష్తో మొత్తం కూడా ఇలా రబ్ చేసేసి ఒక 5 minutes వదిలేయాలి. తర్వాత వాటర్తో కనుక వాష్ చేసామో అనుకోండి, అందులో ఉండే డస్ట్ అలాగే చిన్న చిన్న ఏదైతే మనకి టీ పొడి పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈజీగా పోతాయి. ఎవ్రీ 1 week ఒక 15 daysకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, టీ ఫిల్టర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ డేస్ కూడా ఆ మురికి అలా పట్టకుండా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. అలానే ప్రతిసారి టీ స్టైనర్ అయితే కొత్తది కొనలేము. ఇలా స్టీల్ది కొనుక్కున్నాము అనుకోండి, మినిమం 6 months to 1 year అయితే తప్పకుండా వాడతాము. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎంత వేడి టీ కాఫీ కానీ ఏదైనా స్ట్రెయిన్ చేయాలన్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. సో నార్మల్గా ఇలా కాకుండా జస్ట్ టీ స్ట్రైనర్ 2 minutes స్టవ్ పైన లో ఫ్లేమ్లో హీట్ చేసినా సరే అదంతా కూడా కరిగి కింద పడిపోతుంది. తర్వాత బ్రష్తో కానీ టూత్ బ్రష్తో కానీ రబ్ చేసినా కూడా మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. ఈ 2 methodsలో ఎలానైనా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కబోర్డ్స్ కానీ లేదు అంటే బీరువా కానీ ఎక్కువ రోజులు ఓపెన్ చేయలేదు అనుకోండి, అందులో నుండి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని అందులో కొంచెం అగరబత్తి పౌడరు, పచ్చకర్పూరము అలాగే జవాదు పౌడరు వీటన్నిటిని వేసి మనము ఒక రబ్బర్ వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే మనకి కబోర్డ్లో నుండి కానీ బీరువాలో నుండి కానీ బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. మెయిన్గా మనము పట్టు చీరలు కానీ బట్టలు కానీ ఎక్కువ రోజులు బీరువాలో తీయకుండా పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ స్మెల్ వస్తుంది. ఇలా మనము ఫోల్డ్ చేసేసి పెట్టేసి చిన్న చిన్న హోల్స్ కనుక చేసాము అనుకోండి, అందులో ఉండే స్మెల్ అనేది పట్టు చీరలకి పట్టేస్తుంది. దానివల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈవెన్ పట్టు చీరలు కట్టుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. వీటి వల్ల చిన్న చిన్న పురుగులు కానీ అలాగే బొద్దింకలు కానీ తిరగకుండా కూడా ఉంటాయి. ఎక్కువ రోజులు వాడకుండా ఉన్న కబోర్డ్స్లోనైతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మెయిన్గా పిల్లల కబోర్డ్స్లో మాత్రం వీటిని కంపల్సరీ వాడండి, ఎందుకంటే వాళ్ళ బట్టలు అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే బట్టల నుండి కూడా పచ్చకర్పూరం జవాదు వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే పిల్లల పాయింట్లు కానీ పెద్దవాళ్ళ పాయింట్లు కానీ టైట్గా అయ్యాయి అనుకోండి, ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. ఇలా ఒక రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకున్నప్పుడు బటన్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, పాయింట్ అనేది ఈజీగా లూజ్ అయిపోతుంది, మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. చిన్నపిల్లల పాయింట్ల కంటే కొన్నిటికి ఎలాస్టిక్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు కదా. ఎలాస్టిక్ లేదు అనుకున్న వాటికి, పిల్లలు ఇష్టంగా వేసుకుంటున్నారు అనుకునే వాటికి ఈ విధంగానైతే ట్రై చేయండి. ఈవెన్ పెద్దవాళ్ళ పాయింట్లు కూడా ఈ విధంగానైతే ట్రై చేయొచ్చు. రబ్బర్ అనేది కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకున్నాము అనుకోండి, ఊడిపోకుండానైతే ఉంటుంది. పెయిన్గా టైట్ జీన్స్ పాయింట్లు అనేది తొందరగా టైట్ అయిపోతుంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి మిర్రర్స్ అయితే వాడుతూ ఉంటాము. మనం మిర్రర్స్ పైన ఆ డస్ట్ అంతా కూడా అలా ఫామ్ అయిపోయి ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు ఏంటంటే వాటర్తో క్లీన్ చేసాము అనుకోండి, మరకలు అనేది ఇంకెక్కువగా పడతాయి. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక ఆలుగడ్డను తీసుకొని ఇలా 2 pieces కట్ చేసి ఒక పీస్తో ఇలా మొత్తం రబ్ చేసి తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, దానిపైన ఉండే డస్ట్ అనేది ఈజీగా పోతుంది. తర్వాత మనము ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి లిక్విడ్ కానీ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా మనం ఈ మిర్రర్స్ అనే కాదు, మనం వాష్రూమ్లో యూస్ చేసే మిర్రర్స్ కానీ మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ పెద్ద పెద్ద మిర్రర్స్ ఏదైనా సరే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలు అయితే కనిపించకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామందికి జర్నీలో వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది. మెయిన్గా కార్లో వెళ్ళేటప్పుడు చాలామందికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది కదా. చాలామంది నిమ్మకాయ స్మెల్ అయితే చూస్తారు, కొంతమంది నిమ్మకాయ స్మెల్ చూసినా కూడా వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది. అలా చూడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. ఒక కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని అందులో 1 spoon వరకు బియ్యంని అలాగే మంచి స్మెల్ కోసం పచ్చకర్పూరం అలాగే కొంచెం జవాదు పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని మూటలా చుట్టుకొని ఈ స్మెల్ కనుక చూసాము అనుకోండి, మనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాదు, వామిటింగ్స్ అనేది కూడా కావు. పచ్చకర్పూరం జవాదు పౌడర్ అనేది మంచి స్మెల్తో కూడుకొని ఉంటాయి కాబట్టి ఈ స్మెల్ అనేది మనకి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది, ఆ ఫీలింగ్ అలాంటిది కూడా కలగకుండా ఉంటుంది. మెయిన్గా కొంతమందికి అయితే కార్ జర్నీ బస్ జర్నీ ఏ జర్నీ చేసినా కూడా పడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఇలా క్యారీ చేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నారు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చాలా రకాల సాక్స్లు అయితే ఉంటాయి. మెయిన్గా యూనిఫామ్కి సంబంధించి ఉంటూ ఉంటాయి కదా. మన మార్నింగ్ హడావిడిలో మనకి వెతికినా అంత ఈజీగా దొరకవు. ఇలా 2 ఒకే దగ్గర ఉండాలి అంటే ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో కనిపించినట్టుగా ఇలా 2 సాక్స్ను ఒక దాంట్లో ఒకటి వేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి పైనుండి కనుక పెట్టి
రివర్స్లో కనుక తిప్పాము అనుకోండి, రెండు కూడా మంచిగా ఒకే దగ్గర ఉండిపోతాయి. ఈవెన్ కింద పడేసినా, మనం గట్టిగా షేక్ చేసినా, ఊపినా ఆ మడత అయితే పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కబోర్డ్ అడుగున పడిపోయిన సాక్స్లైనా కూడా మనకి చాలా ఈజీగానైతే దొరుకుతాయి. నెక్స్ట్ టిప్, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జ్యూస్ని అయితే తాగుతూ ఉంటారు. మెయిన్గా వాటర్ మిలన్ అనేది సీజన్ కాబట్టి ఈ సీజన్లో వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటారు. జ్యూస్ చేసుకోవడానికి జ్యూసరే అవసరం లేకుండా, జ్యూసర్తో సంబంధం లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఒక టీ స్ట్రైనర్ కానీ జ్యూస్ స్ట్రైనర్ కానీ ఉంటుంది కదా, తీసుకొని దానిపైన ఇలా వాటర్ మిలన్ పీస్ అనేది కట్ చేసి ఇలా గట్టిగా ఒక 2 మినిట్స్ పాటు కొంచెం బలంగా రబ్ చేసాము అనుకోండి, మనకి జ్యూస్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ మిలన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం బలం యూస్ చేసి కనుక చేసాము అనుకోండి, జ్యూస్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. దానిపైన ఉండే సీడ్స్ అనేది కూడా మనకి సపరేట్గా అయిపోతాయి. తర్వాత ఈ జ్యూస్ని అంతా కూడా మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు కాబట్టి ఈజీగా గ్లాస్లో వేసుకొని డైరెక్ట్గా తాగేయచ్చు. మనం వేలు పెట్టి జ్యూసర్ కొనాల్సిన పని లేకుండా మనకి కనుక ఓపిక ఉంది అనుకోండి, జస్ట్ 2 మినిట్స్ అయితే ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం